పాకిస్తాన్ జనరల్ ఆసిం మునీర్ ఇప్పుడు ఏం ఎంచుకుంటాడు? ఒకవైపు పాకిస్తాన్కి కొత్తగా దొరికిన బేబీ సిటర్ అమెరికా, మరోవైపు గ్లోబల్ ముస్లిం కమ్యూనిటీ అంటే ముస్లిం ఉమ్మా. దీని బలంతోనే పాకిస్తాన్ ఐడెంటిటీ నిలబడి ఉంది. పాకిస్తాన్ యొక్క చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయిన ఆసిం మునీర్ మళ్ళీ మూడోసారి అమెరికా ఫ్లైట్ ఎక్కబోతున్నాడు. కానీ ఈసారి వాషింగ్టన్కి వెళ్ళేది అక్కడ ఫేమస్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి కాదు. అతని ముందు ఒక పెద్ద డెడ్లీ చాయిస్ ఉంది. అది అమెరికానా లేదా ముస్లిం ఉమ్మానా? ఇందులో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ట్రంప్ గురించి మనందరికీ తెలుసు. ఆయన ఒక పక్కా బిజినెస్ మ్యాన్, ద డీల్ మేకర్. ఇప్పుడు పాకిస్తాన్తో నడుపుతున్న ఈ ఫ్రెండ్షిప్కి ఒక హ్యూజ్ ప్రైజ్ వసూలు చేయాలనుకుంటున్నారు. మేము ఇస్లాంకి అండ్ పాలస్తీన్కి రక్షకులమని ఇన్నాళ్ళు పాకిస్తాన్ తమ ప్రజలకు అండ్ ప్రపంచానికి ఒక సినిమా చూపించింది. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రే అమెరికా అండ్ ఇజ్రాయెల్కి ఒక రెంటెడ్ గార్డియన్ అంటే సెక్యూరిటీ గార్డ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే జియో పాలిటిక్స్. ఇది ఎప్పుడు పైకి కనిపించినంత సింపుల్గా ఉండదు. ఈరోజు దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్, ట్రంప్ ప్రిపేర్ చేసిన గాజా ప్లాన్, అందులో ఆసిం మునీర్ రోల్ ఏంటిది, వీళ్ళందరి మిషన్ ఏంటిది, దీనివల్ల పాకిస్తాన్కి వచ్చే థ్రెట్స్ ఏంటివి, అండ్ ఇందులో అరబ్ కంట్రీస్ ఎలా రెస్పాండ్ అయ్యారు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇజ్రాయెల్ రెస్పాన్స్ ఏంటిది, ఇవన్నీ వివరంగా ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జియో పాలిటిక్స్ బై మొహమ్మద్. వెస్ట్ అండ్ పాకిస్తాన్, ఈ రెండు పదాలు గత 2 దశాబ్దాలుగా ఒకదానికొకటి దూరంగా ఉంటూ వచ్చాయి. అమెరికా మైండ్లో పాకిస్తాన్ మీద ఎప్పుడు ఒక ట్రస్ట్ ఇష్యూ ఉండేది. పాకిస్తాన్ ఎప్పుడు డబల్ గేమ్ ఆడుతుందని వాళ్ళ ఆరోపణ. దానికి బిగ్గెస్ట్ ఎవిడెన్స్ ఒసామా బిన్ లాదెన్. ట్రంప్ తన ఫస్ట్ టర్మ్లో పాకిస్తాన్ మాకు ఏమిచ్చింది, ఓన్లీ అబద్ధాలు అండ్ మోసం తప్ప అని చెప్పాడు. ఈ ఆర్టికల్ చూడండి. పాకిస్తాన్ హ్యాస్ గివెన్ అస్ నథింగ్ బట్ లైస్. బైడెన్ టైంలో కూడా అమెరికా పాకిస్తాన్ని అసలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. ట్రంప్ తన పాత స్టైల్ని డస్ట్బిన్లో పడేశారు. పాకిస్తాన్ హిస్టరీ మీద ఉన్న మచ్చల్ని ఆయనే స్వయంగా తుడుస్తున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక ఖచ్చితంగా కొన్ని బలమైన కారణాలు ఉండి ఉంటాయి. జియో పాలిటిక్స్లో ఎవరు ఊరికే తమ స్టాండ్ మార్చుకోరు కదా. ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ మీద కన్నుబడింది. హిస్టరీలో ఒక పీస్ మేకర్గా నిలిచిపోవాలని ఆయన ఆశ. రీసెంట్లీ ట్రంప్కి ఫీఫా పీస్ ప్రైజ్ కూడా ఇచ్చారు. యాక్చువల్లీ ఇవ్వడం కాదు, తనకు తానే తీసుకొని మెడలో వేసుకున్నాడు. ఈ టాపిక్ మీద ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను, మీరు ఆ వీడియో కూడా చూడండి. సో దిస్ ఇయర్ జూన్ అండ్ సెప్టెంబర్లో ఏకంగా 2 సార్లు ట్రంప్ ఆసిం మునీర్ని వైట్ హౌస్కి ఇన్వైట్ చేశారు. మునీర్కి ఇది నిజంగా పండగ లాంటి న్యూస్. ఎందుకంటే మోడర్న్ వరల్డ్లో ఓల్డెస్ట్ డెమోక్రసీ అయిన అమెరికా ప్రెసిడెంట్ స్వయంగా వెల్కమ్ చేస్తున్నారు అండ్ రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఇక్కడ మునీర్ ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ కాదు. నార్మల్ ప్రోటోకాల్ ప్రకారం పెంటగాన్లో ఏదో ఒక జనరల్తో మీటింగ్ ఉండాలి. కానీ ట్రంప్ అన్ని ప్రోటోకాల్స్ని బ్రేక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్ రెస్పెక్ట్ మునీర్ కోసం వెయిట్ చేస్తుంది. న్యూస్ ఏజెన్సీ రీటర్స్ రిపోర్ట్ ప్రకారం త్వరలోనే మునీర్ మళ్ళీ అమెరికా ట్రిప్ వెళ్తున్నారు. ఇక్కడ చూడండి. ఆసిం మునీర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫ్లై టు వాషింగ్టన్ టు మీట్ డొనాల్డ్ ట్రంప్ ఇన్ ది కమింగ్ వీక్స్ ఫర్ ఎ థర్డ్ మీటింగ్. అదే వైట్ హౌస్ అఫీషియల్స్ మాత్రం నో థర్డ్ మీటింగ్ విత్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. రియూటర్స్ రిపోర్ట్ ప్రకారం ఈసారి మీటింగ్లో ఫోకస్ అంతా గాజా మీద ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, గాజాలో తమ మనుషుల్ని అంటే పాకిస్తానీ సోల్జర్స్ని పంపడానికి పాకిస్తాన్ రెడీగా ఉందా? ట్రంప్తో ఫ్రెండ్షిప్ కోసం ఇంత చిన్న పని చేయలేరా అని మీరు అనుకోవచ్చు. ఎస్, ఆసిం మునీర్ చేయగలడు. కానీ పరిస్థితి ముందు నెయ్యి వెనుక గొయ్యిలా ఉంది. ఎందుకంటే ఇది అర్థం కావాలంటే మీరు ట్రంప్ డిజైన్ చేసిన గాజా ప్లాన్ చూడాలి. మీరు ఈ గాజా మ్యాప్ చూడండి. ట్రంప్ ఈ మ్యాప్ మీద ఒక కొత్త లైన్ డ్రా చేశారు. అదే ఎల్లో లైన్. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆర్మీ ఈ లైన్ మీద ఉంది. ఈ లైన్ వరకు ఒక బఫర్ జోన్ క్రియేట్ చేసుకోవడానికి ఇజ్రాయెల్కి పర్మిషన్ ఉంది. అంటే సింపుల్గా చెప్పాలంటే గాజాలో దాదాపు 53 నుండి 58% ఏరియా మీద ఇజ్రాయెల్ డైరెక్ట్ మిలిటరీ కంట్రోల్ ఉంటుంది. ఈ బీబీసీ ఆర్టికల్ చూడండి. న్యూ ఇమేజెస్ షోస్ ఇజ్రాయలీ కంట్రోల్ లైన్ డీపర్ ఇంటూ గాజా దెన్ ఎక్స్పెక్టెడ్. దీనిలో అసలు ప్రాబ్లం ఏంటంటే, గాజాలో ఉన్న మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూమి అంతా ఇజ్రాయెల్ బఫర్ జోన్లోకి వెళ్ళిపోతుంది. అండ్ పాలస్తీనియన్స్కి జరగబోయే సెకండ్ లాస్ ఈజ్ ఫిలదెల్ఫియా కారిడార్. ఈ కారిడార్ ఈజిప్ట్ బార్డర్ మీద ఉంటుంది. ఇప్పుడు ఎల్లో లైన్ ప్లాన్ ప్రకారం ఈ ఏరియా కూడా పూర్తిగా ఇజ్రాయెల్ కంట్రోల్లోకి వెళ్తుంది. అంటే గాజా ఇప్పుడు 4 సైడ్స్ నుండి లాక్ అయిపోయింది. ఈ ఎల్లో లైన్ మీద చాలా డౌట్స్ వస్తున్నాయి. ఇజ్రాయెల్ ఆర్మీ ఈ లైన్ దాటి వెనక్కి వెళ్ళేదని భయం. అంటే ఇది ఒక పర్మనెంట్ డివిజన్ ఆర్ పర్మనెంట్ బార్డర్ అయిపోవచ్చు. ఈ నెలే ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ ఎయాల్ జమీర్ ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఎల్లో లైన్ని న్యూ బార్డర్ అని పిలిచారు. ఇక్కడ చూడండి. ఎల్లో లైన్ ఈజ్ న్యూ బార్డర్ డిక్లేర్స్ ఐడిఎఫ్ చీఫ్. గ్రౌండ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, ఇజ్రాయెల్ ఆర్మీ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసేసింది. ఎల్లో లైన్కి ఈస్ట్ వైపు ఉన్న ఏరియాని క్లియర్ చేసేశారు. అక్కడ ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నారు. అయితే మరి గాజా ప్రజలు ఎక్కడ ఉండాలి? మ్యాప్లో ఉన్న రెడ్ జోన్ పార్ట్ చూడండి. గాజా స్ట్రిప్ 40% నుండి 45% మాత్రమే రెడ్ జోన్లో వస్తుంది. 20 లక్షల మంది గాజా పాపులేషన్ని ఈ రెడ్ జోన్ ఏరియాలో నెట్టేస్తున్నారు.
ఈ రెడ్ జోన్లో ఉన్న గాజా ప్రజల సెక్యూరిటీ బాధ్యత కోసం ఒక ఐఎస్ఎఫ్ అంటే ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ని క్రియేట్ చేస్తారు. ఇక్కడే ఆసిమ్ మునీర్కి అసలు ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. అదేంటంటే ఈ ఫోర్స్లో పాకిస్తాన్ తమ సైనికుల్ని పంపాలని ట్రంప్ కోరిక. ఆసిమ్ మునీర్ దానికి ఓకే అంటారా నో అంటారా అనేది చూడాలి. కానీ దానికంటే ముందు అసలు అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ సోల్జర్స్ ఏం చేయాల్సి ఉంటుందో తెలుసుకోవాలి. పేపర్ మీద చూడడానికి పీస్ కీపింగ్ అని, పాలస్తీనా పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడం అని పేపర్ మీద చాలా బాగుంటుంది. కానీ ఈ ఫోర్స్కి ఉన్న మరో సీక్రెట్ టాస్క్ హమాస్ని డీమిలిటరైజ్ చేయడం, అంటే హమాస్ దగ్గర ఉన్న ఆయుధాలు లాక్కోవడం. ఈ ఆర్టికల్ చూడండి, గాజా పీస్ ప్లాన్ ఫ్రమ్ గవర్నెన్స్ టు డీమిలిటరైజేషన్. కొత్త గాజా పూర్తిగా ఆయుధాలు లేకుండా డీమిలిటరైజ్ అయ్యే వరకు మేము ఎల్లో లైన్ దాటి వెనక్కి వెళ్ళము అని ఇజ్రాయెల్ కండిషన్ పెడుతుంటే, అదే అరబ్ అండ్ ఇస్లామిక్ నేషన్స్ ఏమో ఇజ్రాయెల్ వెనక్కి వెళ్ళాలి అని కోరుకుంటున్నారు. అలా జరగాలంటే ఎవరో ఒకరు హమాస్ నుండి వెపన్స్ కలెక్ట్ చేయాలి. ఇక్కడ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, ఈ రిస్క్ ఆసిమ్ మునీర్ తీసుకుంటాడా? పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దర్ లాస్ట్ మంత్ నవంబర్లో మేము సోల్జర్స్ని పంపడానికి రెడీ, కానీ హమాస్ నుండి ఆయుధాలు లాక్కోవడం మా పని కాదని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మినిస్టర్ ఇషాక్ దర్ సేస్ డిస్ఆర్మింగ్ హమాస్ నాట్ అవర్ వర్క్. ఎందుకంటే మునీర్కి ఇప్పుడు 2 రోడ్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు ముస్లిం ఉమ్మా, మరోవైపు కొత్త ఫ్రెండ్ అమెరికా. పాకిస్తాన్ ఐడెంటిటీ మొత్తం ఈ ముస్లిం ఉమ్మా చుట్టూనే తిరుగుతుంది. పాకిస్తాన్ ఎప్పుడు తనకు తాను ఇస్లామిక్ వరల్డ్కి లీడర్గానో లేదా ఒక కీ మెంబర్గానో ప్రెజెంట్ చేసుకుంటూ వచ్చింది. దీనికి బెస్ట్ ఎవిడెన్స్ పాకిస్తాన్ పాస్పోర్ట్. దాని మీద వ్యాలిడ్ ఫర్ ఆల్ కంట్రీస్ ఎక్సెప్ట్ ఇజ్రాయెల్ అని క్లియర్గా రాసింది. అయితే ఏ పాకిస్తాన్ అయితే ఇజ్రాయెల్ని అసలు ఒక కంట్రీగా రికగ్నైజ్ చేయదో, ఇప్పుడు అదే పాకిస్తాన్ తన ఆర్మీని ఇజ్రాయెల్ సెక్యూరిటీ ప్లాన్ కింద గాజాకి పంపుతుందా? దశాబ్దాలుగా వాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన ఆ రిలీజియస్ ఇమేజ్ ఏమవుతుంది? రేపు పాకిస్తాన్ సైనికులు గాజాలో ఉన్న పాలస్తీనియన్స్ ఇంట్లో సర్చ్ ఆపరేషన్ చేసినా లేదా హమాస్ ఫైటర్స్తో ఏ చిన్న క్లాష్ అయినా వాట్ విల్ బీ ది వరల్డ్స్ రియాక్షన్? పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం ఆర్మీ మరో ముస్లిం దేశ పాలస్తీనీ ప్రజల మీద దాడులు చేస్తుంది కేవలం ఒక యూదు దేశం ఇజ్రాయెల్ సేఫ్గా ఉండటం కోసం అని వరల్డ్ వైడ్ హెడ్లైన్స్ ఇలా ఉంటాయి. మరి పాకిస్తాన్లో ఉన్న కామన్ పబ్లిక్ ఏమంటారు? ఒకవేళ నిజంగా పాకిస్తాన్ ఆర్మీ గాజా వెళ్తే పాకిస్తాన్లోని ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ అండ్ కామన్ పబ్లిక్ రోడ్డు మీదికి వచ్చే ఛాన్స్ ఉంది. మీరు టీఎల్పీ అంటే తెహ్రీకే లబ్బాయిక్ పాకిస్తాన్ పేరు వినే ఉంటారు. ఇది ఎంత పవర్ఫుల్ గ్రూప్ అంటే వీళ్ళ ఒక్క పిలుపుతో వేల మంది రోడ్ల మీదికి వచ్చేస్తారు. అక్టోబర్ 2025లో కూడా సేమ్ సీన్ జరిగింది. అక్టోబర్లో ట్రంప్ గాజా ప్లాన్ బయటికి వచ్చినప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ దాన్ని ఓపెన్గా సపోర్ట్ చేసింది. దానికి అగేన్స్ట్గా టీఎల్పీ భారీ మార్చ్ అనౌన్స్ చేసింది. దానికి సమాధానంగా పాకిస్తానీ గవర్నమెంట్ ప్రొటెస్టర్స్ మీద బుల్లెట్స్ అండ్ టియర్ గ్యాస్ ఫైర్ చేశారు. ఆ గొడవల్లో టీఎల్పీకి చెందిన చాలామంది వర్కర్స్ మరియు ఒక పోలీస్ ఆఫీసర్ కూడా చనిపోయారు. ఇక్కడ చూడండి, 5 killed యాజ్ పాకిస్తాన్ పోలీస్ క్లియర్ యాంటీ ఇజ్రాయెల్ ప్రొటెస్ట్ సైడ్. ఇవే కాకుండా మునీర్ ముందు ఇంకో డొమెస్టిక్ ఛాలెంజ్ ఉంది. అదే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ. ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నా కూడా అతని పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదు. వాళ్ళ పార్టీకి ఇలాంటి ఎమోషనల్ ఇష్యూ దొరికితే దాన్ని డెఫినెట్గా తమకి అడ్వాంటేజ్గా వాడుకుంటారు. సో ఇప్పుడు మునీర్ ముందున్న సవాల్ ఇది. తన సొంత ఇంట్లోనే నిప్పు పెట్టుకుని తన ఆర్మీని పీస్ మెసెంజర్ లాగా గాజాకి పంపుతాడా? ఇజ్రాయెల్కి సెక్యూరిటీ గార్డ్ అవ్వడం వాళ్ళకి ఇష్టమేనా? నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, ఇందులో ముస్లిం ఉమ్మాకి లీడర్స్ అనే సెంటిమెంట్ పెద్ద ఫ్యాక్టర్ కాకపోవచ్చు, కానీ ఇక్కడ స్ట్రాటజిక్ కన్సిడరేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఎకానమీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పాకిస్తాన్కి ఇప్పుడున్న స్ట్రాటజిక్ ఛాలెంజెస్ నుండి బయటపడాలంటే అమెరికా సపోర్ట్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ దెమ్. అమెరికాలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఆయన ఒక ట్రాన్సాక్షనల్ లీడర్, అంటే నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది ఇస్తా అనే టైపు. ప్రస్తుతం ట్రంప్తో సీరియస్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. గత 6 నెలల్లో ఇది 3వ మీటింగ్ అవుతుంది. ఇందులో ఆసిమ్ మునీర్ ఆలోచించేది ఒక్కటే, ఒకవేళ నేను పాకిస్తాన్ ఆర్మీని గాజా పంపితే రిటర్న్లో నాకేం దొరుకుతుంది? వాళ్ళు కోరుకుంటున్నది కేవలం ముస్లిం వరల్డ్ లీడర్షిప్ మాత్రమే కాదు, వాళ్ళు ఫైనాన్షియల్ అండ్ స్ట్రాటజిక్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు గమనించండి, లాస్ట్ 2 months నుంచి ఆసిమ్ మునీర్ ఏ కంట్రీ లీడర్స్తో కలిశాడు? ఇండోనేషియా, మలేషియా, ఖతర్ అండ్ ఈజిప్ట్. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, ఈ రెస్పాన్సిబిలిటీ ఒక్క పాకిస్తాన్ మీదే పడకూడదు, మిగతా ముస్లిం దేశాలు కూడా ఇందులో భాగం అవ్వాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఒకసారి ఇజ్రాయెల్ లేదా పాలస్తీన్ గడ్డ మీద పాకిస్తాన్ సోల్జర్స్ అడుగు పెడితే ఆ తర్వాత ఏం జరిగినా ఆ బ్లేమ్ అంతా పాకిస్తాన్ మీదే పడుతుంది. సో ఒంటరిగా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. మరోవైపు ఆసిమ్ మునీర్ కుర్చీ రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుంది. లాస్ట్ మంత్ పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్లో 27th అమెండ్మెంట్ పాస్ అయింది. దీని ద్వారా మునీర్కి 2030 వరకు ఎక్స్టెన్షన్ దొరికింది. పాకిస్తాన్ ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్గా అతను అపాయింట్ అయ్యాడు. అంతేకాదు, అతని మీద ఉన్న కేసుల నుండి అతనికి లైఫ్ టైం ఇమ్యూనిటీ దొరికింది. అపోజిషన్ పార్టీలు ఎంత అరిచినా అమెరికా హ్యాండ్ అతనిపైన ఉంది కాబట్టి ఎవరు ఏం చేయలేరు. హ్యూమన్ రైట్స్ ఏమవుతున్నాయి? ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఎలా ఉన్నాడు? డెమోక్రసీ ఉందా లేదా? అమెరికా ఇప్పుడు కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ మూసుకుంది. ఇప్పుడు అమెరికాకి కావాల్సింది ఒక్కటే, గాజాలో తమ పని అవ్వాలి.
ఇలాంటి టైంలో మునీర్ గనక ట్రంప్కి నో చెప్తే దానికి ఎంత హ్యూజ్ ప్రైస్ పే చేయాల్సి వస్తుందో అతనికి బాగా తెలుసు. హిస్టరీలో ఎప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ కేవలం పాకిస్తాన్ మిలిటరీ చీఫ్తో ఒంటరిగా మీటింగ్స్ పెడుతున్నారు. పొలిటికల్ లీడర్స్ని పక్కన పెట్టేసి ట్రంప్ డైరెక్ట్గా ఆసిమ్ మునీర్తో డీల్ చేస్తున్నారు. దీని అర్థం చాలా క్లియర్గా ఉంది. పాకిస్తాన్లో రియల్ పవర్ ఎవరి చేతుల్లో ఉందో ట్రంప్కి తెలుసు. అందుకే అతను ఫుల్ వ్యాలిడిటీ ఇస్తున్నారు. అండ్ దానికి బదులుగా అమెరికా ఎక్స్పెక్ట్ చేసేది ఒక్కటే, గాజా స్టెబిలైజేషన్ ఫోర్స్లో పాకిస్తాన్ కీ రోల్ ప్లే చేయాలి. ఒకవేళ ఆసిమ్ మునీర్ నో అని చెప్తే ఇమ్మీడియట్గా వైట్ హౌస్ యాక్సెస్ కట్ అయిపోతుంది. ట్రంప్ ఈజ్ ప్యూర్లీ విండిక్టివ్, అంటే పగ తీర్చుకునే రకం. పాకిస్తాన్కి దొరికే IMF లోన్స్, ఇన్వెస్ట్మెంట్ ప్రామిసెస్ అన్నీ ఆగిపోవచ్చు, గాలిలో కలిసిపోవచ్చు. మరి ఇక్కడ ఇజ్రాయెల్ ఏముంటుంది? ఇజ్రాయెల్కి టర్కీ లాంటి దేశాలంటే నమ్మకం లేదు. టర్కీ ప్రెసిడెంట్ ఎర్డోగన్ చాలా అన్ప్రెడిక్టబుల్. అందుకే ఇజ్రాయెల్ టర్కీకి రెడ్ కార్డ్ చూపించింది. ఇక్కడ చూడండి, టర్కీ నాట్ ఇన్వైటెడ్ టు గాజా పీస్ కీపింగ్ ఫోర్స్. కానీ పాకిస్తాన్, ఈజిప్ట్, మలేషియా లాంటి దేశాలైతే ఇజ్రాయెల్కి ఓకే, ఎందుకంటే వీళ్ళని అమెరికా కంట్రోల్ చేయగలదు అనే నమ్మకం ఇజ్రాయెల్కి ఉంది. సో నౌ ఆసిమ్ మునీర్ ఈజ్ వాకింగ్ ఆన్ ఏ నైఫ్ ఎడ్జ్. అటు చూస్తే అమెరికా డాలర్స్ అండ్ పవర్, ఇటు చూస్తే ఇస్లామిక్ ఇమేజ్ అండ్ సొంత దేశంలో గొడవలు. అతను ఏం ఎంచుకుంటాడు? ఈ పజిల్ ఎలా సాల్వ్ అవుతుందో చూడాల్సి ఉంటుంది. మరిన్ని జియో పొలిటికల్ అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ జియో పాలిటిక్స్ బై మొహమ్మద్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్యూచర్లో ఈ టాపిక్ మీద అప్డేట్స్ వస్తే నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తాను. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.